హలో అందరికీ వెల్కమ్ టు సంతోష్ టాక్స్. ఈ వీడియోలో సండే అప్డేట్స్ మొత్తం మాట్లాడుకుందాం. అలాగే దివ్య వర్సెస్ తనుజ గట్టి ఆర్గ్యుమెంట్స్ అయితే జరిగాయి, చాలా వీడియోస్ అయితే ప్లే చేశారు, దాని గురించి కూడా మాట్లాడదాం. ఎలిమినేషన్ అప్డేట్ కూడా ఈ వీడియోలో ఇస్తాను. దానికంటే ముందు మీరు ఎప్పుడు చేసినట్టు వీడియోని అయితే లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఇంకో 10 మందికి ఇన్ఫర్మేషన్ కూడా షేర్ అవుద్ది. సో వీడియోని అయితే లైక్ చేసి చూడండి. ఇంకా విషయానికి వస్తే, నిన్న సాటర్డే ఎపిసోడ్ ఆ శివ రీ రిలీజ్ వల్ల అనుకున్నట్టు జరగలేదన్నమాట. అంటే అన్ని పాయింట్స్ వాళ్ళు కవర్ చేయలేదు, జస్ట్ నార్మల్ గా ఏదో తేల్చేశారు. ఈ రోజు ఎపిసోడ్ అయితే అన్ని ఉండబోతున్నాయి, సండే ప్లస్ సాటర్డే ఎపిసోడ్ కలిపి ఉండబోతుంది అనమాట. ఈ రోజు ఎపిసోడ్ స్టార్టింగ్ లో ఏం చేస్తారంటే ఆడియన్స్ కి అడుగుతారంట ఎవరెవరు ఏం చేంజ్ చేసుకోవాలంటే. ఇద్దరికైతే సజెషన్స్ ఇస్తారు. ఇమాన్యుల్ కి రైవలరీ పెట్టుకోవడం లేదు, అంటే సేఫ్ గా ఆడుకుంటున్నాడు, ఎవరితో గొడవ పడట్లేదు, అలా పెట్టుకోవాలని ఇండైరెక్ట్ గా సజెషన్ ఇస్తారంట. తనుజకు కూడా స్పోర్టివ్ స్పిరిట్ లేదు, ఏదైనా ఓడిపోతే తీసుకోలేకపోతుంది, ఎక్కువగా ఏడ్ చేస్తుందని ఆ విధంగా సజెషన్ అయితే ఇస్తారంట వీళ్ళిద్దరికి. ఇలా అయిన తర్వాత సండే ఫండే గేమ్స్ అయితే ఉంటాయి కదా. ఆ గేమ్స్ ఏంటి అంటే ఒక పాట అయితే ప్లే చేస్తారు డిస్ప్లే మీద. పాట ప్లే చేసిన తర్వాత దానికి తగ్గట్టు క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఇటు గ్రూప్ అటు గ్రూప్ ఉంటారు కదా, అలా క్వశ్చన్స్ అడిగినప్పుడు ఎవరు ఎక్కువ చెప్తే వాళ్ళు విన్ను. నార్మల్ గానే పాటలో చిన్న చిన్న లాజిక్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి అనమాట. ఇంకా సేవింగ్ ఆర్డర్ విషయానికి వస్తే, సేవింగ్ ఆర్డర్ మన సాటర్డే ఎపిసోడ్ లో కళ్యాణ్ అయితే సేవ్ అయ్యాడు కదా. ఈరోజు సండే ఎపిసోడ్ లో ఫస్ట్ సేవ్ అయింది ఎవరంటే సుమన్ శెట్టి సేవ్ అవుతారు. సెకండ్ సేవ్ అయింది ఎవరు అంటే తనుజ సేవ్ అవుతుంది. ఫోర్త్ సంజన గారు అయితే సేవ్ అవుతారు. బాటమ్ 2 ఉన్నది ఎవరు అంటే భరణి అండ్ సాయి శ్రీనివాస్ అయితే ఉంటారనమాట. వీళ్ళిద్దరి మధ్య అయితే ఎలిమినేషన్ రౌండ్ జరుగుతుంది. ఈ జరుగుతున్నప్పుడు గోల్డెన్ బాజర్ గురించి అయితే తనుజాకి అడుగుతారు. ఆ గోల్డెన్ బాజర్ నుంచి అడిగినప్పుడు ఎవరికి లీస్ట్ ఓటింగ్ వచ్చాయని చూపిస్తారనమాట. సాయి శ్రీనివాస్ కి అయితే లీస్ట్ ఓటింగ్ వచ్చాయని చూపిస్తారు. సో సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ కావాలి, నువ్వు యూజ్ చేస్తావంటే లేదు నేను యూజ్ చేయను, నేను ఆడియన్స్ ఓట్స్ కి రెస్పెక్ట్ ఇస్తారని చెప్పేస్తుంది. ఎందుకంటే అటుపక్క ఉన్నది భరణి గారు, అక్కడ సాయి శ్రీనివాస్ సేవ్ చేస్తే భరణి గారు ఎలిమినేట్ అవ్వాల్సి వస్తుంది. తనుజ గారు భరణి గారిని ఎలిమినేట్ అవ్వాలని అనుకోరు కదా, కాబట్టి ఈ వారం కూడా గోల్డెన్ పవర్ అయితే యూజ్ చేయరు. మేబీ నెక్స్ట్ వారం ఆ పవర్ ఉంటుందా లేదనేది ఇంకా కన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు అనమాట. సో ఈ విధంగా అయితే జరిగింది. ఈ ఎపిసోడ్ లో తనూజ వర్సెస్ దివ్య ఆర్గ్యుమెంట్స్ అనేవి చాలా గట్టిగా జరిగాయంట. 1 అవర్ పైగా తనూజ వర్సెస్ దివ్య మధ్య ఆర్గ్యుమెంట్స్ జరిగాయి లైవ్ లో. ఎపిసోడ్ లో మనకి ఎంత వేస్తారో తెలియదు. వీడియోస్ అయితే చాలా ప్లే చేశారంట. అంటే తనూజ ఏం మాట్లాడింది బ్యాక్ సైడ్, దివ్య ఏం మాట్లాడింది బ్యాక్ సైడ్, వీళ్ళిద్దరి మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్స్, ఆ రైవలరీ అయితే ఉంది కదా దాన్ని ఇంకా పెంచడానికి వీడియోస్ పెంచి గట్టిగా దివ్యకి అయితే నాగ్ సార్ అయితే గట్టిగా కోటింగ్ ఇచ్చారంట. సో వీళ్ళిద్దరి మధ్య గట్టి ఫైట్ అయితే జరగబోతుంది. అలాగే పవన్ కళ్యాణ్ కూడా మంచి ఎపిసోడ్ ఉండబోతుంది అనే ఇన్ఫర్మేషన్ వచ్చింది, కానీ మనకి అది ఏంటి ఎలా జరిగింది అనేది మనకు తెలియదు అనమాట. సో ప్రస్తుతానికి ఇవి సండే అప్డేట్స్. ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే మన ఛానల్లో ఇస్తాను. ప్రస్తుతానికి అయితే మనకి ఇంకేం అప్డేట్స్ రాలేదు. ఇవన్నీ సండే జరుగుతాయి అనమాట, చూద్దాం. అలాగే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకెవరైనా చేయకపోతే.